అవు రానమ్మా, చెప్పే బావా. ఇగో నీకు బిర్యానీ అంటే ఎంత ఇష్టం చెప్పే. అబ్బా నువ్వు గట్లా అనకే నాకు నోట్లో నీళ్ళు ఊరుతాయి. ఇక బిర్యానీ ముచ్చట తీసినావు కదా, మధ్యాహ్నం కూడా అట్లా హోటల్లో పొంటి తీసుకోయి బిర్యానీ తినిపి. అబ్బా, ఆశ దోశ అప్పడం బిర్యానీ తింటదట. బిర్యానీ బిర్యానీ తింటే ఏమైతుందో ఎరికేనా నీకు? ఏమైతుంది, కడుపు నిండుతుంది గంతే. బిర్యానీ తింటే కడుపు నిండుతుంది. ఇక గట్టనే కడుపులో కూడా కడుపు నొచ్చినట్టయి అమ్మా అబ్బా అయ్యా అని దావకండ్లకు పోతావు. అప్పుడు నువ్వే తీసుకుపోతావు కదా, ఎట్లయితే తినిపి చాలు. తినిపించుడు కాదే పిచ్చి ముఖం దానా, దీనికి తెలియక మాట్లాడుతున్నదిలా. ఇగో బిర్యానీ బువ్వల ఏం వెళ్తానే ఎరికేనా? బిర్యానీ బువ్వల బొద్దింకలు వెళ్తానాయి. మరి బొద్దింకలు తింటావా? షీపాడుగాను బిర్యానీ బువ్వల బొద్దింకలు అచ్చుడైందంతా గలీజ్గా. గలీజ్గానా ఈ ముచ్చట గందుకనే నీకు బిర్యానీకి అవాయిడ్ చేస్తానా. ఇగో ఈ ముచ్చట నువ్వు నేను అనుకుంటు కాదు కానీ అగ్గొగ్గ ఒక్కసారిగా ముచ్చట చూడు. వామ్మో వాయో బయట ఫుడ్ తినాలంటేనే గజ్జు అనిపిస్తున్నది పానము. ఎందుకంటే ఆ ఫుడ్ ఎంత కల్తీ ఉంటుందో, కల్తీ నూనెలే కావచ్చు, కల్తీ అవి ఇవి నాయనా వశం అయితే లేదు చెప్పేదందుకు. కాకపోతే ఇప్పుడు రెస్టారెంట్లలో బిర్యానీ తినాలన్నా కూడా పానం అయితే అనుకుబుడుతున్నదిలా. ఎందుకంటే ఇగో ఒక ఉదాహరణ చెప్తున్నది. నకిలీస్ రోడ్ ఉన్నది కదా, నకిలీస్ రోడ్ దగ్గరనైతే రైల్వే కోచ్ రెస్టారెంట్ ఉంటది. ఆ రెస్టారెంట్ లా బిర్యానీ తినాలంటే భయం అవుతున్నదిలా. ఎందుకంటే ఆ బిర్యానీలా బొద్దింకలే వస్తున్నాయంట. ఇక బిర్యానీ తినేదానికైతే తన ఫ్రెండ్స్ తోటి కలిసి రెస్టారెంట్ కు పోయిందట విజయ్ అనే వ్యక్తి. ఇక ఆయన పోగానే ఎంబటే బిర్యానీ వడ్డించిరట. కాకపోతే ఆ వడ్డించిన బిర్యానీలా మంచిగా పాపుకుంటా చూస్తే బొద్దింక వెళ్ళిందట. నుల్లా జరకంతా బిర్యానీ తినేటప్పుడు ఒక్కసారి అవుట్ సైడ్ ఫుడ్ మనం తీసుకునేటప్పుడు చూసుకుంటా తినుర్రి, చూసుకుంటా చేయుర్లా. ఎందుకంటే మన పానాల కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.